హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. ఈరోజు మనం వంకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత ఒక అరడజన్ పచ్చిమిరపకాయలని చిక్కుకుని వేసుకోవాలి. 2 ముక్కల కింద, లేకపోతే తుళ్ళిపోతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు అందులో మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని ఉప్పేసుకున్న నీళ్ళలో తరిగి పెట్టుకోవాలి, లేకపోతే అవి రంగు మారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నిటికీ ఈ నూనె అంతా పట్టేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 4 టమాటాలు తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కలుపుకోవాలి బాగాను. ఇప్పుడు దీంట్లో ఓ విసిరికాయ అంత సైజు చింతపండుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ మగ్గడానికి కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఇదిగోండి, మగ్గిపోయాయి ఇవి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవడానికి చల్లారి పెట్టుకుందాం అన్నమాట. వేడిగా ఉన్నాయి కదా, కాసేపు అయితే చల్లారుతాయి. ఈలోగా మనం పచ్చళ్ళలో వేసుకునే పోపును రెడీ చేసుకోవచ్చు ఇవి చల్లారేలోగా. ఇప్పుడు వేరే బాండి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు సరిపోతుంది. దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఇంగువను వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి పోపులో. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది పోపు. ఈ వేగిపోయిన పోపుని మనం ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని, ముక్కలు చల్లారిపోయాయి కదా, వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఈ పచ్చడి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, లేదు కొంచెం కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పును వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, పచ్చడి మిక్సీ పట్టేసుకున్నది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. తీసేసుకుని మనం ఇందాక వేచి పెట్టుకున్న పోపుని ఇలా పైన వేసేసుకున్నాం. ఇది ఇడ్లీ, అట్లలోకి, రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.